హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీకి 2025కి సంబంధించి మనకి కీ అబ్జెక్షన్ ఎలాగ అప్లై చేయాలి అండ్ కీ అబ్జెక్షన్ ఎలా చేయాలి అనేది నేను మీకు కంప్లీట్గా వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములా గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా ఎలా ఉండబోతుంది అనేసి జనరల్ వాళ్ళకి, అలాగే క్యాస్ట్లకు సంబంధించి వాళ్ళకి, సో అందరికీ సంబంధించి నార్మలైజేషన్ ఫార్ములా ఎలా ఉంటుంది అనేసి కూడా నేను వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అలాగే టీజీటీ, పీజీటీ, అలాగే ఎస్సీ, ఎస్జీటీకి సంబంధించి ఆ కట్ ఆఫ్ల గురించి, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. మొత్తం దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా చూడాలనేసి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే క్వశ్చన్ అబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో దాని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే అండ్ మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు కూడా రీచ్ అవుతుంది. మాస్టర్స్ మీకు హ్యాట్స్ ఆఫ్ అనేసి ఇక్కడ ఒక ఆర్టికల్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సర్కారు విద్యకు బ్రాండ్ అంబాసిడర్గా టీచర్స్ ఎక్స్ వేదిక ద్వారా అభినందించిన మంత్రి నారా లోకేష్ అనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మనకి కీ అబ్జెక్షన్కి అలాగే నార్మలైజేషన్కి వచ్చిన ఒక కొత్త అప్డేట్ని అయితే మీకోసం నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఫస్ట్ ఏపీడీఎస్సీ 2025 అనేసి అన్న ఒక వెబ్సైట్ ఉంది చూడండి, ఏపీడీఎస్సీ అనేసి. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఇలా పేజ్లోకి వెళ్తామన్నమాట. దీంట్లో చూసినట్టయితే కనుక కింద మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకు కొంతమంది ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత ఈ యొక్క ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని కూడా ఒకసారి చూపించమని అడుగుతున్నారు. సో కాబట్టి నేను ఆ ప్రాసెస్ కూడా ఒకసారి చేసి చూపించాను. మీరు ఆ కంప్లీట్గా మొత్తం ఇది, అలాగే నార్మలైజేషన్కి సంబంధించి, అలాగే ఏదైతే కీ అబ్జెక్షన్ ఉందో దానికి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇక్కడ మీ ఆధార్ నెంబరు, అలాగే కింద ఫోన్ నెంబరు, ఈ రెండు కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనేసి ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ అనేది ఏదైతే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి అయితే వెళ్తుందనమాట. సో మనకి ఇక్కడ ఇలా వస్తుందన్నమాట, ఫోన్ నెంబర్, ఇక్కడ ఓటీపీ అని ఎంటర్ చేయాలి. అలాగే కింద న్యూ పాస్వర్డ్ అనేసి వస్తుందన్నమాట. సో ఆ పాస్వర్డ్ మళ్ళీ ఇంకొకసారి ఎంటర్ చేస్తే అది అయితే ఓకే అవుతుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేస్తుంది, మనకి పాస్వర్డ్ ఇంకా చేంజ్ అయినట్టే. అలాగే ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ ఏదైతే పోర్టల్ ఉందో ఆ పోర్టల్లో మనకి ఇక్కడ అఫీషియల్ పేజ్లోనే మనకి ఇక్కడ కొన్ని హెల్ప్ లైన్ డెస్క్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వీటి గురించి చూసినట్టయితే కనుక వీటికి కాల్ చేసి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో వాటన్నిటిని కూడా మీరైతే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఇక్కడ ఏదైతే మీరు ఏదైతే మీరు పెట్టారో అక్కడ మీకు బ్లాంక్ చూపిస్తుంది అనేసి చెప్తున్నారు. అండ్ అక్కడ కొంతమందికి చుక్కలు చూపిస్తుంది అని కూడా చెప్తున్నారు. సో దాని గురించి మీరంతా కూడా ఈ కన్వీనర్ గారు అయితే దీనికి సంబంధించి స్పందించాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా రిలేటెడ్గా క్వైరీస్ ఏమైనా ఉంటే కనుక కింద ఇచ్చిన హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, వేటికైనా సరే కాల్ చేసి మీరైతే కంప్లీట్గా మీ యొక్క ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాని అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో వాళ్ళైతే మీకు ఒక క్లియర్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అలాగే ఇక్కడ నార్మలైజేషన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ నార్మలైజేషన్కి సంబంధించి కూడా మనకి కొన్ని క్వైరీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఇలాగా మనకి నార్మలైజేషన్లో ఫార్ములా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అనేసి అంటే కనుక ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. ఏంటి అనేసి అంటే మనకి ప్రీవియస్గా జరిగిన ఏదైతే టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయో దాంట్లో అయితే మనకి 10 to 15 మార్క్స్ వరకు కూడా యాడ్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని సార్లు అయితే మనకి ఇలాంటివి జరుగుతాయి. కానీ ఈసారి ఏంటంటే మనకి ఒక్క బిట్కి హాఫ్ మార్క్ కాబట్టి మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ ఫార్ములా బట్టి చూసినట్టయితే మనకి తగ్గేది ఉంటే కనుక ఒకవేళ నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గాల్సి వస్తే కనుక మనకి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అనేవి తగ్గుతాయి అనేసి చెప్తున్నారు అనమాట. అంతకు మించి అసలు తగ్గే ఛాన్సెస్ అయితే లేవు అన్నట్టుగా ఇక్కడ మనకైతే తెలుస్తుంది అనమాట. ఎందుకు అనేసి అంటే కనుక మనకి నార్మలైజేషన్కి వచ్చినప్పటికీ మార్క్స్ తగ్గడమే చాలా తక్కువ అయితే తగ్గుతున్నాయి అనేసి మనకైతే తెలుస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి ఒకవేళ ఇంక్రీజ్ అవ్వాల్సి వస్తే మనకి మ్యాక్సిమం ఒక 5 to 7 వరకు కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకు అనేసి అంటే ఇంకా అంతకు మించి చాలామంది అడుగుతున్నారు 20-30 మార్క్స్ ఏమన్నా కలుస్తాయా అన్నట్టుగా అడుగుతున్నారు. లేదండి, అస్సలు అలా కలవవు. జస్ట్ మనకి 5 to 7 మార్క్స్ నార్మలైజేషన్లో కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అంతకు మించి పెద్దగా అయితే కలవవు.
ఈ నార్మలైజేషన్‌కి సంబంధించి మెయిన్‌గా చూసినట్టయితే గనక చాలామంది ఏంటంటే మార్క్స్ తగ్గిపోతాయేమో అనేసి అన్నట్టుగా టెన్షన్ పడుతున్నారు. కానీ మనకి దీన్ని బట్టి తెలిసేది ఏంటంటే మనకి మాక్సిమం 1 మార్క్స్ తప్ప ఇంకా అంతకు మించి తగ్గవు అనేసి అయితే మనకు తెలుస్తుందనమాట. ఇక్కడ ఒకవేళ పెరగాలి లేకపోతే తగ్గాలి అన్నా సరే నార్మలైజేషన్‌లో ఏంటంటే మనకి టాప్ 20 మెంబర్స్‌ని అలాగే లీస్ట్‌లో వచ్చిన మెంబర్స్‌ని వీళ్ళందరినీ కూడా ప్రామాణికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే దాంతో పాటు ఏంటంటే మనకి ఏదైతే మనకి 10 షిఫ్ట్‌లు ఉన్నాయి కదా! 10 షిఫ్ట్‌లకి కూడా సంబంధించి ఎవరైతే బాగా స్కోర్ చేశారో లేకపోతే ఎవరైతే బాగా స్కోర్ చేయలేదు, ఏదైతే టఫ్‌గా ఉంది లేకపోతే ఈజీగా ఉన్న పేపర్‌ని బట్టి మొత్తం అవన్నీ కూడా మొత్తం అంచనాలోకి తీసుకొని మొత్తం 10 షిఫ్ట్‌లకి కూడా నార్మలైజేషన్ అయితే అప్లై చేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఎవరు అయితే కంగారు పడక్కర్లేదు. అండ్ చాలామంది ఇలా బార్డర్‌లో అంటే ఒక 70 కానీ లేకపోతే అలా వచ్చిన వాళ్ళు లేకపోతే 68 అలా వచ్చిన వాళ్ళు ఇంకా తగ్గిపోతాయేమో అన్నట్టుగా ఏంటి కొంచెం టెన్షన్ అయితే పడుతున్నారు. సో కాబట్టి మీరైతే టెన్షన్ అలాంటివి ఏం పడక్కర్లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ ఫార్ములాలో మనకి చెప్పడం అయితే జరుగుతుంది. ఏంటి అనేసి అంటే 1.5 మ్యాక్సిమం 1 మార్కులు తప్ప ఇంకా అంతకు మించి ఇంకా కిందకి తగ్గే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. అండ్ మనకి ఏంటంటే మనకి పెరిగే ఛాన్సెస్ మార్క్స్ అయితే పెరిగే ఛాన్సెస్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదనమాట. మనకి మార్క్స్ కూడా మనకి నార్మలైజేషన్ మొత్తం 10 షిఫ్ట్లకి అప్లై అయ్యేసరికి మనకి దగ్గర నుంచి ఒక 5, 6, 7 వరకు కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. మ్యాక్సిమం 5 లేకపోతే అంతగా ఒక నార్మలైజేషన్‌లో వెళ్తే కనుక 6, 7 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని అయితే చూడొచ్చు దీంట్లో. అలాగే మీకు ఇక్కడ చూసినట్టయితే కనుక అబ్జెక్షన్ ఎంట్రీ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ చాలామందికి ఏంటంటే అబ్జెక్షన్స్లో మనకి చాలామందికి చూసిన ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీకు చుక్కలు అయితే కనిపిస్తున్నాయి, డాట్స్ అయితే కనిపిస్తున్నాయి అని అంటున్నారనమాట. అలాగే దానికి ఇంకా మీరు ఇక్కడ అయితే షిఫ్ట్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అనేది ఇక్కడ క్వశ్చన్ అయితే మీరు కూడా ఏ క్వశ్చన్ అయితే మీకు ఐడి అనేది ఇస్తారనమాట, ప్రొవైడ్ చేస్తారు. ఆ ఐడిని ఏదో క్వశ్చన్ ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు ఏదైతే మీకు తప్పు అనేసి అనుకుంటున్నారో సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అబ్జెక్షన్ టైప్ అంటే ఒకవేళ మీకు ఏదైనా ఇన్కరెక్ట్గా లేకపోతే అంబిషియస్ క్వశ్చన్గా కనిపించింది అనుకో దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి. లేదనేసి అంటే ఆల్ ఆప్షన్స్ ఇన్కరెక్ట్, అక్కడ మీకు ఏది కూడా కరెక్ట్ లేదు ఆప్షన్, అన్ని ఆప్షన్స్ కూడా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి అప్పుడు దీన్ని మీరు చూస్ చేసుకుని మీరైతే అక్కడ క్వశ్చన్ అయితే రేస్ చేయొచ్చు అనమాట. లేదనేసి అంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్, ఇప్పుడు ఒకటి కరెక్ట్ ఆన్సర్ కాకుండా ఒక 2, 3 కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చాడు అనుకోండి సో దాంట్లో కూడా మనం రేజ్ అయితే చేయొచ్చు అనమాట వాయిస్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ ఆన్సర్ కానీ అవుట్ ఆఫ్ సిలబస్ కానీ లేదనేసి అంటే ఎనీ అదర్ ఇంకేదైనా ఆప్షన్స్ ఇక్కడ మీకు ఉన్న ఆప్షన్స్ అన్నిట్లో ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి చూసినట్టయితే కనుక అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అలాగే మల్టిపుల్ ఆన్సర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండడం అయితే జరిగిందనమాట. సో వాటి గురించి ఒకసారి మీరు ఏదైతే ఎగ్జామ్ రాసారో, మీరు ఏదైతే ఏ సెషన్కి సంబంధించి ఎగ్జామ్ అయితే రాసారో దానికి సంబంధించి ఒకసారి అయితే మీరు పరిశీలన చేయండి. దానికి సంబంధించి మీరు ఒకసారి చూసినట్టయితే కనుక ఇక్కడ మీరు ఆప్షన్స్ అనేవి మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ రిమార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో రిమార్క్ ఇచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ సబ్మిట్ బటన్ ఏదైతే ఉందో దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అబ్జెక్షన్ ఇచ్చేసినట్టు అండ్ మీరు అబ్జెక్షన్ ఇచ్చినవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఏదైతే అబ్జెక్షన్ రిపోర్ట్ ఉందో సో అక్కడ మీకు అయితే కనిపిస్తాయి అనమాట. అండ్ ఒకటే కాకుండా మీరు చాలా క్వశ్చన్స్ మీద మీకు ఏవైతే క్వశ్చన్స్ క్వైరీస్ ఉన్నాయో సో వాటన్నిటి మీద కూడా అబ్జెక్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మీరు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు దానికి ఒకసారి యాక్షన్ అయితే అది డిలీట్ చేసుకోవచ్చు. లేదా అంటే మీకు సంబంధించి ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ ప్లస్ మార్క్ ఉందో సో దానికి సంబంధించి ఇలాగా మల్టిపుల్గా ఇంకేవైనా సరే మీరు ఇలాగా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్ అయితే మీకు ఇచ్చారు కాబట్టి మీకు ఏదైతే తప్పు అనేసి అనిపిస్తుందో వాటన్నిటికీ సంబంధించి కూడా మీరు క్వశ్చన్ అయితే రేస్ చేసే మీకు ఛాన్స్ అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇది మనకి జూలై 12th వరకు కూడా ఈ ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లోపలికి మీరు అందరూ కూడా అబ్జెక్షన్ ఏదైతే ఉందో సో వాటన్నిటికీ కూడా మీరు క్వశ్చన్ అయితే రేస్ చేసే మనకి ఛాన్స్ అయితే ఇస్తున్నారనమాట. దీనికి సంబంధించి కానీ లేదనేసి అంటే కీకి సంబంధించి లేకపోతే నార్మలైజేషన్కి సంబంధించి వీటికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే కింద మీకు ఏదైతే హెల్ప్ లైన్ డెస్క్ ఇచ్చారో ఒకసారి వాటిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా స్పందిస్తారు. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి అన్నది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు దాని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఏంటి అనేసి అన్నది ఒక సొల్యూషన్ అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా దాంట్లో మీరైతే నోటీస్ చేయండి.
అలాగే దీనికి సంబంధించి నార్మలైజేషన్కి సంబంధించి, అలాగే కీ అబ్జెక్షన్కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఏ క్వశ్చన్ అబ్జెక్ట్ చేయాలని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే, ఎక్కువ మంది ఆ క్వశ్చన్ అబ్జెక్ట్ చేశారంటే మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి కింద కమెంట్ సెక్షన్లో ఏ సెక్షన్కి సంబంధించి ఏ క్వశ్చన్ అబ్జెక్ట్ చేయాలని కూడా మీరు కొంచెం దాన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అప్పుడు అందరూ అబ్జెక్ట్ చేసామనేసి అంటే అది మనకి ఈజీగా ప్లస్ పాయింట్ అయితే మనకు ఖచ్చితంగా అవుతుంది అనమాట. ఎందుకనేసి అంటే అది ఎక్కువ మంది అబ్జెక్ట్ చేస్తే దానికి మనకి మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా కింద అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ దగ్గర నుంచి నేను ఒకే ఒకటి కోరుకుంటున్నాను. ఎందుకనేసి అంటే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది మీరు ఒక్క లైక్ చేశారంటే. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నార్మలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత అండ్ అలాగే కీ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్గా ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియాలి అనేసి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అన్నీ కూడా వస్తాయన్నమాట. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.